శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమ. రామాయణ కథా సంగ్రహము 4వ భాగమునకు స్వాగతం. ఇందులో సీతా కళ్యాణ ఘట్టము మొదలైనటువంటి విషయములను విశేషంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం శ్రీరామానుగ్రహముతో. శ్రీ రామలక్ష్మణులు విశ్వామిత్రుని యొక్క యజ్ఞమును నిర్విఘ్నముగా పూర్తి చేయించడం జరిగినది. ఆ తర్వాత విశ్వామిత్ర మహర్షి మిథిలో జరుగుతున్నటువంటి ధనుర్యాగమును వీక్షించడం కోసం రామలక్ష్మణులను తీసుకుని పోవాలి అని తలుస్తాడు. అప్పుడు రామలక్ష్మణులకు ఆ విషయమును తెలిపితే వారు కూడా దానికి సరి అని ఆ విశ్వామిత్ర మహర్షి వెంట ఆ మిథిలా నగరమునకు వెళ్తూ ఉంటారు. మార్గం మధ్యలో గౌతమ మహర్షి శాపం వలన శిలగా పడి ఉన్నటువంటి అహల్య మాతకు శాప విమోచనము చేయడం జరుగుతున్నది. ఎందుకు ఆమెకు శాపం దక్కినది అంటే గౌతమ మహర్షి యొక్క భార్యే ఈ యొక్క అహల్యాదేవి. వారిద్దరూ కూడా గొప్ప దంపతులు. గౌతమ మహర్షి గొప్ప తపస్సంపన్నుడు. అతని యొక్క తపస్సుతో ఇంద్రలోకమును చేరగలిగేటువంటి శక్తిని పొంది ఉన్నాడు. కానీ ఇంద్రుడు అప్పుడప్పుడు ఈ మహర్షులను పరీక్ష చేస్తూ ఉంటాడు. ఎందుకంటే ఇంద్ర పదవికి ఏదో ఇబ్బంది వస్తుందనేది ఆయన ఉద్దేశం కాదు. ఇలా పరీక్షలు పెట్టడం ద్వారా వారి యొక్క తపశ్శక్తిని పరిశీలన చేస్తూ ఉంటాడు. వారు ఆ పరీక్షలకు లొంగకుంటే వారు గొప్ప తపస్సులో నిమగ్నమైనట్టు. ఈ పరీక్షలకు లొంగి కామక్రోధములకు లోనైతే ఇంకా వారిలో కించిత్ ఇంద్రియ లౌల్యము లేదా ఇంద్రియ క్రోధము అనేది ఇంకా మిగిలి ఉన్నట్లు అన్నమాట. ఆ పరీక్షలు పెట్టడమే ఇంద్రుని యొక్క ప్రధానమైనటువంటి కర్తవ్యము కానీ ఏదో తన పదవి పోతుందనే ఉద్దేశము కాదు. ఆ విధంగా గౌతమ మహర్షి కామమునైతే జయించినాడు. అందుకే ఇంద్రుని రంభావరోషులను పంపి మభ్యపెట్టడం అనేది ఈయన మభ్యపరుడు, కామాన్ని జయించిన వాడని ఇంద్రునికి తెలుసు. కాబట్టి ఈ విధంగా అహల్యాదేవి ద్వారా ఇతన్ని క్రోధమునకు గురి చేసి ఇతన్ని తపోభంగము చేయాలని ఇంద్రుడు భావించినాడు. ఒకానొక ఉదయం రోజు గౌతమ మహర్షి ఆ యొక్క స్నానమునకు వెళ్ళిన సమయంలో గౌతముడి యొక్క వేషంలో ఆ యొక్క ఆశ్రమంలోకి ప్రవేశిస్తాడు. ప్రవేశిస్తే అహల్యాదేవి, నేను నా భర్త ఎడలని అనురక్తులు అయిన దానిని, నేను నా భర్తతో సంతృప్తి చెందిన దానిని, నేను పరమ పవిత్రతను చెబుతూ ఉంటుంది. అప్పుడు గౌతమ మహర్షి వచ్చి తప్పుగా అర్థం చేసుకుని ఇంద్రుణ్ణి శపిస్తాడు. ఆ తర్వాత అహల్యాదేవిని కూడా నీవు 1000 సంవత్సరంలో రాయి అయి పడి ఉండు అని శపించడం జరుగుతుంది. అయితే అహల్యాదేవి ప్రార్థిస్తే శ్రీరామచంద్రుడు వచ్చి నీ యొక్క శాప విమోచన చేస్తాడని చెబుతాడు. ఆ విధంగా వచ్చి ఆ యొక్క అహల్యాదేవి యొక్క శాప విమోచనమును చేయడం జరుగుతున్నది. ఆ విధంగా శాప విమోచన చేసిన తర్వాత అహల్యాదేవి తన యొక్క తపశ్శక్తినంతా కూడా శ్రీరామచంద్రునికి దారపోయడం జరుగుతుంది. ఆ గౌతమ మహర్షి కూడా రావడం జరుగుతుంది. ఆ గౌతమ మహర్షి అహల్యాదేవి ఇద్దరు కూడా శ్రీరామునికి అతిథి మర్యాదలు చేసిన తర్వాత ఆ శ్రీరామచంద్రుడు వారిద్దరివి కూడా నమస్కరించి ఆ యొక్క మిథిల వైపుగా వెళ్ళడం జరుగుతుంది. ఆ యొక్క మార్గ మధ్యలో శ్రీరామునికి విశ్వామిత్రుడు గంగానది చరిత్రమును చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా అయోధ్య నగరానికి విశ్వామిత్రుడు చేరుకోవడం జరిగినది. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ యొక్క శతానందునితో సహా కూడి ఆ యొక్క రామలక్ష్మణుల విశ్వామిత్రులకు జనక మహారాజు స్వాగతం పలకడం జరుగుతుంది. అక్కడ శతానంద మహర్షి గారు విశ్వామిత్రుని యొక్క గొప్ప చరిత్రను వివరిస్తారు. విశ్వామిత్ర మహర్షి వారు 10,000 సంవత్సరముల పాటు, కొన్ని వేల సంవత్సరముల పాటు తపస్సు చేసి బ్రహ్మర్షిత్వమును పొందినటువంటి అద్భుతమైనటువంటి కథను వివరించడం జరుగుతున్నది. ఆ తర్వాత ధనుర్యాగమును చక్కగా వీక్షించిన తర్వాత యం సీత మమసుత యుక్తవేశ్వరులైనటువంటి సీతాదేవికి జనమహారాజు గారు వివాహము చేయడం సంకల్పిస్తారు. తన ఇంటనున్నటువంటి శివధనస్సును ఎక్కుపెట్టిన వానికే తన కూతురును ఇచ్చి వివాహం చేస్తానని అప్పటికే ఆ మహారాజు గారు స్వయంవరను ప్రకటించడం జరిగినది. ఆమెను పెండ్లియాడగోరి ఎంతోమంది రాజకుమారులు ఆ మీదలకు రావడము, ఆ ఇంటిని కనీసం కదిలించలేక విహుళ్ళై ఇంటి ముఖం పట్టడము అనేటువంటిది జరుగుతూ ఉన్నది. ఆ సమయంలో రామలక్ష్మణులు అనేవారు మిథిలకు రావడం జరుగుతున్నది. విశ్వామిత్ర మహర్షి కోరికపై జనకుడు ఆ యొక్క శివధనస్సును ఈ రామలక్ష్మణులకు చూపిస్తాడు. వెంటనే శ్రీరాముడు ఆ ధనస్సును చేతిలోనికి తీసుకుని ఎక్కుపెట్టడానికి ప్రయత్నిస్తున్నాడు. అంతలోనే అది పెళ్ళుమని విరిగి 2 ముక్కలైపోతుంది. అప్పుడు జనకుడు మాత్రమే గాక ఆ సభలో ఉన్నటువంటి వారి సమస్త జనులు కూడా సంతోషముతో పొంగిపోతారు. ఆ తర్వాత జనకుడు దశరథ మహారాజు గారికి ఆహ్వానం పంపుతాడు. అంటే శ్రీరాముడికి ఇచ్చి వివాహం చేస్తాను అంటే శ్రీరాముడు ఒప్పుకోడు. మా తండ్రి గారి ఆజ్ఞ ఉంటే నేను వివాహం చేసుకుంటాను అంటే జనకుడు ఆ యొక్క అయోధ్య నగరానికి దూతలను పంపి ఈ విషయాన్నంతా తెలియజేస్తే దశరథుడు సపరివారంగా మిథిలకు వచ్చేస్తాడు. కళ్యాణ వేదిక చక్కగా అలంకృతమై సదస్సులతో కరకరలాడుతూ ఉంటుంది. సీతారాములు వేదికను అలంకరిస్తారు. అంతటా మిథిలాధిపతి శ్రీరామునకు కన్యాదానము చేయడం జరుగుతున్నది. అప్పుడు ఇయం సీత మమసుత సహధర్మచరీతవ ప్రతీచ్ఛ చైనాం భద్రంతి పానీం గృహ్ణీష్వ పానినాని సౌందర్యరాశి
సౌకుమారి అనేది లావణ్యవతి అయినటువంటి ఈ కన్యకామణియే సీతాదేవి. ఈమె అయోనిజ మహాతపస్సంపన్నులైనటువంటి రాజర్షులకు ఆలవాలమైనటువంటి ఈ తల్లిని, కీర్తి ప్రతిష్టలకు నిలయమైనటువంటి మా వంశములకు ప్రతీకైనటువంటి ఈ తల్లిని, నా పుత్రిక అయినటువంటి ఈ సీతాదేవి నేటి నుండి కూడా నీకు సహధర్మచారిగా ధర్మ అర్ధ కామముల యందు ఆచరణ అనుభవములలోను కష్ట సుఖములలోను సర్వదా నీకు తోడుగానుంటుంది అని చెప్పడం జరుగుతున్నది. విద్యుక్తముగా ఈమెకు పాణిగ్రహణం చేసిన తర్వాత ప్రేమానురాగములతో నీవు స్వీకరింపుము రామ అని ఆ జనక మహారాజు గారు కన్యాదానం చేసినాడు. ఆ తర్వాత లోక కళ్యాణదాయకమైనటువంటి సీతారాముల వివాహ ఉత్సవము వైభవోపేతముగా జరుగుతుంది. ఆ సమయంలోనే జనకుని సోదరుడైనటువంటి కుశధ్వజుని కుమార్తెలకు ఊర్మిళ మాండవి శృతకీర్తులతో క్రమముగా లక్ష్మణ భరత శత్రుఘ్నులకు కూడా వివాహములు జరుగుతూ ఉంటాయి. ఆ తర్వాత అనేకమైనటువంటి కానుకలతో మామగారు ఇచ్చినటువంటి కానుకలతో శ్రీరామచంద్రుడు దశరథ పరివారముతో అయోధ్యకు బయలుదేరుతాడు. మార్గ మధ్యములో వైష్ణవ తేజో అవతారమైనటువంటి పరశురాముడు అడ్డుపడి ఆ యొక్క శ్రీరాముని తనతో పోరాడమని చెబుతాడు. అయితే శ్రీరాముణ్ణి తన యొక్క అంశావతారంగా ఎరిగినటువంటి పరశురాముడు తన యొక్క అంశను, ఆ విష్ణు అంశను శ్రీరాములో పూర్ణంగా ప్రవేశపెట్టి తాను తిరిగి తపస్సుకు వెళ్ళిపోవడం జరుగుతున్నది. అదే సమయంలో విష్ణు ధనస్సు కూడా శ్రీరాముని చేరడం జరుగుతున్నది. ఈ విధముగా శ్రీరామచంద్రుడు సీతారాముల అయోధ్యకు చేరి హాయిగా జీవిస్తూ ఉంటారు. రావణ సంహార మహాయజ్ఞమునకు పూర్వరంగము అనేది ఈ బాలకాండలోనే అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇంతటితో బాలకాండ అనేది పూర్తవడం జరుగుతుంది అన్నమాట. సీతారాముల కళ్యాణంతో బాలకాండ అనేది పూర్తవడం జరుగుతుంది. ఆ తర్వాత అయోధ్యాకాండ అనేది ఉంటుంది. రేపు అయోధ్యాకాండ యొక్క సంగ్రహ కథను తెలుసుకుందాం. మనం పూర్తి కథ కాదండి, ఇది సంగ్రహంగా మీకు కథ తెలిపేటువంటి ప్రయత్నం చేస్తున్నాను. 6 నిమిషాలలో మొత్తం నిన్న ఒక 6 నిమిషాలు, ఒక 6 నిమిషాలు, 12 నిమిషాలలో మొత్తం కథను చెప్పడం అనేది సాధ్యం కాదు. చాలా సంగ్రహంగా చెప్పేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాను. మున్ముందు సంపూర్ణమైనటువంటి రామాయణాన్ని ప్రతి శ్లోకాన్ని అర్థముతో సంపూర్ణమైనటువంటి ప్రతిపదార్థంతో మీకు తెలిపేటువంటి ప్రయత్నం చేస్తాను ఖచ్చితంగా. ఇప్పుడు యథాశక్తిగా రామకథను ముందు మనం పరిచయం చేసుకుందాం. ప్రతి ఒక్కరికి స్వల్పంగానైనా రామకథ ఆ యొక్క మనస్సులో ఉండాలి అనేటువంటి ఉద్దేశంతో ఇది చెబుతూ ఉన్నాను. ప్రతి ఒక్కరూ కూడా శ్రద్ధగా వినండి. ఇందులో ప్రతి ఒక్కరికి కూడా షేర్ చేసి మీ యొక్క అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. స్వస్తి.